మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వలన ఒక లాభం ఏమిటంటే సినిమా థియేటర్లో వచ్చి ఎక్కువ కాలం ఆడకపోయినా సరే, అంటే మంచి టాక్ రావచ్చు, లేదంటే ఆ సినిమా పెద్ద స్టార్ల సినిమా కాకపోవచ్చు, దానివల్ల థియేటర్లో ఎక్కువ కాలం ఆడకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే అవకాశం మనకు దాదాపు సినిమా వచ్చినటువంటి నెల రోజుల వ్యవధిలోనే మనకి కలుగుతుంది. అలా ఈ మధ్య చూసిన కాలం, అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న చిత్రంగా లాపతా లేడీస్ అనేటువంటి హిందీ చిత్రాన్ని తెప్పుకోవాలి. ఈ హిందీ చిత్ర దర్శకురాలు కిరణ్ రావు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ కింద ఈ సినిమాని నిర్మించారు. సినిమా గొప్పతనం ఏమిటంటే మధ్య భారతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక కల్చర్ని ఈ సినిమా మనకి అద్భుతంగా చూపిస్తుంది. అక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి ఒక యువకుడు యువతి వాళ్ళ ఊరు వెళ్ళటానికి పడవ ప్రయాణం చేస్తారు, బస్సు ప్రయాణం చేస్తారు, ట్రైన్ ఎక్కుతారు, మళ్ళీ దిగి బస్సు ఎక్కుతారు. ఇలా అంచెలంచెలుగా తమ ఊరిని చేరుకుంటారు. అయితే బహుశా అది ఒక అక్షయ తృతీయ లాంటి రోజు అవటం వలన వాళ్ళు ఎక్కిన రైల్లోనే ఆ జంట పేరు దీపక్ కుమార్ ఫుల్ కుమారి. ఆ జంట ఎక్కిన రైల్లోనే మరో ఇద్దరు కొత్తగా పెళ్ళినటువంటి భార్యాభర్తలు కూడా ఎక్కుతారు. అది జనరల్ కంపార్ట్మెంట్. అతి కష్టం మీద కూర్చోగలుగుతారు. అంటే ఉత్తర భారతంలో కానీ మధ్య భారతంలో కానీ కొత్తగా పెళ్ళినటువంటి నవవధువుకి ఆ మొహాన్ని కప్పేస్తూ ఉంటుంది కదా చీర కొంగును, కాబట్టి వెంటనే పోల్చుకోలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దీపక్ అనే అతను ఆ స్టేషన్ వచ్చినప్పుడు భార్యని దిగని తొందర పెడతాడు. ఒక అమ్మాయి చేతిని లాక్కుని వెళ్తాడు ఒక సూట్ కేసు పట్టుకుని. అలా లాక్కెళ్ళినప్పుడు అతను వేరే అతను భార్యను తీసుకెళ్తాడు. ఇది గ్రహించాడు. అలా తీసుకెళ్ళిపోయి మళ్ళీ బస్సు ఎక్కుతాడు. బస్సు ఎక్కి ఊరు 11ంటికి చేరతాడు అర్ధరాత్రి. అక్కడ అతని మిత్ర బృందం అంతా అతనికి బ్యాండ్ బాజాతోటి స్వాగతం పలుకుతుంది. కొత్త పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకెళ్తారు, కాళ్ళు కడుక్కుంటారు. అప్పుడు అత్తగారు నీ మొహం చూపించమ్మా అని చెప్పి ఆ పళ్ళు లేదంటే ఘూంగట్ అంటాం కదా, ఆ చీర కొంగను పైకి తీసి దీర్ఘాంతపోతుంది. తమ కోడలు కాదు, ఇంకెవరో ఆడపిల్ల ఉంటుంది. వెంటనే అందరూ అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబం అంతా గందరగోళం, ఏమిటి కలకలం గందరగోళం. ఇదొక పక్కనైతే, ఇంకో పక్క ఈ ఫూల్ కుమారి ఇంకో అతను దిగని తొందర పెడతాడు. కానీ ఫూల్ కుమారి గ్రహిస్తుంది ఇతను తన భర్త కాదని గ్రహించి ఏదో గందరగోళం జరిగిందని తప్పుకుంటుంది. సరే, ఆ భర్త పేరు అతని పేరు ప్రదీప్. ఆ ప్రదీప్ భార్యే దీపక్ వెంట వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టేషన్లో ఫూల్ కుమారి మిగిలిపోతుంది. అతనికి ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. అక్కడ చోటు అనేటువంటి ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు, పాపం టీ స్టాల్ దగ్గర టీలు అందించే కుర్రాడు. ఈ అమ్మాయిని చూసి అందరూ ఆటో వీళ్ళు భంజీ అయ్యే అంటుంటారు. ఆ అమ్మాయికి భయపడుతూ ఉంటుంది. ఈ కుర్రాడు మాత్రం కాస్త చూసి గమనించి కాస్త ఆశ్రయం ఇస్తాడు. తర్వాత అక్కడ అదే స్టేషన్లో టీ సమోసా స్టాల్ నడిపేటువంటి మంజుమాయ అన్నాడు దగ్గర కాస్త తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర ఉంచని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మంజుమాయ ఒక గమ్మత్తైన లేడీ, పెద్దావిడ. అంటే కుటుంబం ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంది. అంటే దర్శకురాలు ఆ పాత్ర ద్వారా ఆడవాళ్ళ కష్టాలు ఎలా పడుతున్నారో చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆడవాళ్ళకి ఏం తక్కువ, పిల్లల్ని పుట్టిస్తారు, పిల్లల్ని పెంచుతారు, ఏ పనైనా చేయగలుగుతారు. ఇది మగవాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఆడవాళ్ళని ఎదగనివ్వరు అంటుంది. తన సంపాదన మీద పడి తింటాన్ని కొడుకుని భర్తని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది కూడా. సో ఇక్కడ ఈ ఫూల్ కుమార్ చాలా సాత్వికురాలు, తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగింది. అత్తవారింట్లో జాగ్రత్తగా మసులుకోవాలని నేర్పించి పంపిస్తారు. ఏ పనైనా అందంగా కళాత్మకంగా చేయగలదు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావేమిటి, నువ్వు హాయిగా మీ ఇంటికి వెళ్ళిపో ఉంటుంది మంజుమాయి ఫూల్ కుమార్ని.
లేదు లేదు లేదు, నేను ఇంటికి వెళ్ళానంటే నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు, నేను ఎట్లా అయినా సరే నా భర్త దగ్గరికి వెళ్తాను, అంతవరకు నీ దగ్గర ఉండని అంటుంది. దాది నీ దగ్గర ఉండని నన్ను అంతసేపు అంటుంది. సరే అక్కడ ఉంటుంది. ఆశ్చర్యంగా కొంచెం పనిలో సహాయపడుతుంది, మంచి స్వీట్ చేసి పెడుతుంది. ఆ స్వీట్ చూసి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. చాలా ఆశ్చర్యపోతుంది ఈ మంజుమాయి. ఇది ఒక పక్క. ఇక్కడ దీపక్ కుమార్ ఇంట్లో తల్లికిను అత్తగారికి కొంత రైవలరీ ఉంటుంది. ఇంకో పక్కన తండ్రి సర్ది చెప్పలేక ఉంటుంటాడు. ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలోనే తాత కూడా ఉంటాడు. తాత ఎక్సైజ్ మెన్. సో కాబట్టి అతను జాగ్తే రహో అని చెప్పి కళ్ళు తెరిచినా అంటుంటాడు, కళ్ళు మూసుకున్నా అంటుంటాడు. పక్కనే ఒక రేడియో ఉంటుంది, ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అదొక సంతోషకరమైన విషయం ఒక విధంగా. అయితే దీపక్తో వచ్చినటువంటి వేరే అతని భార్య, ఆ వేరే అతను పేరు ప్రదీప్. ఈ అమ్మాయి వచ్చినప్పుడు నా పేరు పుష్పరాణి అంటుంది. మధ్యలో మనం చూపిస్తాడు, అమ్మాయి మీద ఒక టాటూ ఉంటుంది, తన పేరు ఉంటుంది, ఆ పేరు జయ అని ఉంటుంది. ఆ అమ్మాయి వీళ్ళందరినీ కొంచెం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ దీపక్ ఒక అక్క ఉంటుంది, బావగారేమో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, ఇప్పుడప్పుడు వస్తుంటాడు. అక్కకు కొడుకుంటాడు. ఆ అక్క ఎవరితో మాట్లాడదు, నేను ఎవరితో మాట్లాడాలి, మా ఆయన లేడు ఇక్కడ, నాతో మాట్లాడేవాళ్ళు లేరంటుంది. అట్లాంటి అక్కని ఈ పుష్పరాణి లేదంటే జయ మారుస్తుంది. నీకు మంచి బొమ్మలు చూపిస్తుంది, బొమ్మలు వస్తుంది, నీకు దగ్గర మంచి ఆర్ట్ ఉంది, ఆర్ట్ని డెవలప్ చేసుకుంటుంది. అట్లా ఈ 3-4 రోజుల్లో ఈ జయ వాళ్ళలో అటు పుష్పరాణి కొంత మార్పు తెస్తుంది. ఈలోగా దీపక్ వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్తాడు. నెక్స్ట్ తన మిత్ర బృందాన్ని వేసుకుని అక్కడ ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఏదో ఫోటో ఇవ్వు అది అంటాడు, నేను చూస్తాను అని చెప్పి నేను సార్కాస్టిక్గా మాట్లాడతాడు. ఇతను కోపం వస్తుంది, పోలీస్ స్టేషన్ కాబట్టి ఏం అనలేడు. తర్వాత ఈలోగా ఆ ప్రదీప్ అనే అతను అక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను అన్నట్టుగా అంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఈ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటారు, ఎఫ్ఐఆర్లు మార్చుకుంటారు. ఈలోగా ఫ్యాక్స్లో ఫోటో వస్తుంది. అయితే ఈలోగా ఈ అమ్మాయి గురించి వీళ్ళు చేసిన ఎంక్వైరీలో ఈ పుష్పరాణి లేదంటే జయ ఏదో దాస్తుందని ఇన్స్పెక్టర్కి అనుమానం వస్తుంది. అతని అసిస్టెంట్ కానిస్టేబుల్ కలిసి కొంత జాసూసీ చేస్తారు. ఆ అమ్మాయి ఎక్కడో ఒక షాప్లో బంగారం గాజుని కుదవబెడుతుంది, ఎవరికో మనీ ఆర్డర్ చేస్తుంది, అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఇవన్నీ చూసి ఈ అమ్మాయి దొంగ, వీళ్ళు ముఠా, వీళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటాడు ఈ ఇన్స్పెక్టర్. సో అరెస్ట్ చేసి వాళ్ళకి ఏదో మెయిల్ చేసాడు చెప్పాలి అనేది అనుకుంటాడు, ప్లాన్ వేస్తాడు. మొత్తానికి వస్తాడు, వచ్చి అరెస్ట్ చేస్తాడు, తీసుకెళ్తాడు. అమ్మాయి నన్ను వదిలిపెట్టు, నేను తప్పు చేయలేదు అంటుంది. సో ఈ ఫైనల్గా పోల్ కుమారి ఎట్లా దీపకం చేరుకుంది, ఇంతకీ పుష్ప లేదంటే జయ ఎందుకు అలా ప్రవర్తించింది అనేది కథాంశం. ఆ పుష్పరాణి లేదా జయ అంటే ఆ అమ్మాయి పోల్ కుమార్ని ట్రేస్ చేయడానికి ఈ దీపక్ అక్క చేత పోల్ కుమార్ నువ్వు చూసే కదా బొమ్మ ఏంటుంది, ఆ బొమ్మ మీద తన దగ్గర ఫోన్ నెంబర్ ఇచ్చి దీపక్ మిత్రుడికి దీన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకురమ్మని చెప్పి ఈ ప్రింట్అవుట్ని అన్ని చోట్ల పెట్టండి అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టండి, ఆ పోలీస్ స్టేషన్ కాదు ఆ రైల్వే స్టేషన్లో కూడా దీన్ని చూపించరండి అని చెప్పి పంపిస్తుంది. ఇట్లా వాళ్ళకి సహకరిస్తున్న టైంలో ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. కథ ఏమిటంటే ఆ అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటుంది. అందుకని పేరు మార్చుకుని ఇది ఒక ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశంగా తీసుకుని పారిపోదాం అనుకుంటుంది. ఇది ఇన్స్పెక్టర్ గ్రహించాడు. సినిమా చివరి 20-25 నిమిషాలు చాలా కీలకంగా ఉంటుంది. మధ్య మధ్యలో మంచి హ్యూమర్ ఉంటుంది. గ్రామాల్లో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి చిన్న చిన్న కుటుంబాలు వీటి మీద మధ్య జరిగే సంభాషణలు కూడా ఇవన్నీ చాలా బాగుంటాయి. సో చివరికి ఏం జరిగింది అనేది ఇది మీరు చూడాల్సిందే. ఇది క్లుప్తంగా పోల్ కుమారి ఎలా దీపకం చేరింది, ఈ పుష్పరాణి లేదా జయ ఎందుకు అలా ప్రవర్తించింది,
ఆమె తన లక్ష్యాన్ని ఎలా చేరింది అనేది అంత కరప్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా చదువుకోవాలి అనుకున్న అమ్మాయిని పట్టుదల చూసి కరిగిపోతాడు. ఇదంతా ఒక స్టోరీ. అంటే మనం స్టార్ల సినిమా, ముఖ్యంగా హిందీ సినిమాల్లో స్టార్ల సినిమాలు, లేదంటే వెబ్ సిరీసు, వాయిలెన్సు, వల్గారిటీ, సెక్స్, క్రైమ్, ఇన్ని మనం చూస్తుంటాం కదా వెబ్ సిరీస్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. అవేమీ లేకుండా గ్రామీణ భారతంలో, గ్రామీణ మధ్య భారతం, ఎందుకో దర్శకురాలు కిరణ్ రావు దాన్ని నిర్మల్ ప్రదేశ్ అంటుంది. బహుశా అది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య జరిగిన కథ. కథాకాలం మనకి మొదట్లో చెప్తారు 2001 జాన్యువరి. అంటే అప్పుడే సెల్ ఫోన్స్ చాలా కొత్తగా వచ్చాయి. ఆ సెల్ ఫోన్ మనకి ఇట్లా చిన్న యాంటీనా ఉన్నటువంటి ఓ సెల్ ఫోన్ లాంటిది మనకు చూపిస్తారు. అందుకు నచ్చుతుంది. అంటే ఆడవాళ్ళకి ఉండేటువంటి సమస్యలు కానీ, ఆడవాళ్ళకు ఉండే యాస్పిరేషన్స్ని కిరణ్ రావు ఒక చక్కటి చిత్రం ద్వారా ప్రింట్ చేయగలిగింది. అది లాపతా లేడీస్ గొప్పతనంగా నేను భావిస్తాను. ఇందులో బాగున్న అంశాలు ముఖ్యంగా ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. అవన్నీ చాలా అద్భుతంగా చూపించగలుగుతాడు. లొకేషన్స్ కానీ, స్టేషన్, ఊరు, అవన్నీ. అలాగే రామ్ సంపత్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ ట్యూన్స్ చాలా బాగున్నాయి. మధ్యలో వచ్చేటువంటి నేపథ్య సంగీతం చాలా బాగుంది. మెయిన్గా నటీనటులు, తారాగణం మనం చూస్తే వాళ్ళందరూ చాలా బాగా చేశారు. దీపక్గా చేసినటువంటి స్పర్శ్ శ్రీవాత్సవ చాలా యంగ్ వాళ్ళు అందరూ, కొత్తతను. అలాగే పూల్ కుమార్గా చేసినటువంటి అమ్మాయి పేరు వచ్చేసి నటాషా అగర్వాల్, అలాంటి పేరుంది. అలాగే పుష్పరాణి లేదా జయగా వేసిన అమ్మాయి పేరు ప్రతిభా రాంతే. పూల్ కుమారి నిటాషి గోయల్. కరప్ట్ ఇన్స్పెక్టర్ అని చెప్పాం కదా, అతను చాలా బాగా చేశాడు. అతను రవి కిషన్, మనం కొన్ని తెలుగు సినిమాలు కూడా నటించాడు. అతను ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, ఈ సినిమాలో ఆ సినిమా కనిపించినంతసేపు ఒక పాన్ ఇట్లా పెట్టుకుని చెప్తాడు, అంటాడు. అట్లా 132 పాన్లు తిన్నట్ట ఈ సినిమాలో చేయటం కోసం. ఒక సీన్ చెప్తాడు, ఈ ఒక్క సీన్లోనే నేను 32 పాన్లు తిన్నాను, నాకు గుర్తున్నంత వరకు అన్నాడు. అద్భుతమైన గ్రామీణ హిందీ మాండలికం కూడా మనకు కనిపిస్తుంది. మంజుమాయిగా ఛాయాకథం, దిల్సే సినిమా చూసినప్పుడు అందులో కనిపిస్తుంది. చాలా బాగా చేసింది ఆవిడ. అంటే ఈ చోటుగా చేసిన ఓ చిన్న కుర్రాడు, వీళ్ళందరూ కూడా లైఫ్ తీసుకొచ్చారు సినిమాకి. నిజంగానే థియేటర్లో ఒక మోస్తరుగా నడిచిన, ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. లాపతా లేడీస్ ప్రస్తుతం మీరు చూస్తే చాలామంది రివ్యూస్ పెడుతున్నారు, చాలామంది దీని మీద క్రిటికల్గా ఎక్లెయిమ్ అంటారే, క్రిటికల్ ఎక్లెయిమ్ అనేది చెప్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. తప్పకుండా భాష సమస్య అనుకోకుండా సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. అంటే మనకి హాయిగా ఒక 2 గంటల సేపు ఆడవాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేటువంటి, మనం ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి పెద్ద స్పీచెస్ అవి ఏమీ లేకుండా నిత్యం జరిగే జీవితం నుంచే అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాలను క్రియేట్ చేసినటువంటి దర్శకురాలు కిరణ్ రావు. ఇంతకీ దర్శకురాలు కిరణ్ రావు చూస్తే ఆవిడ వనపర్తి జమీందర్ గారి పాత్ర అని చెప్పి వికీపీడియా చూపిస్తోంది. సో ఈ కథ రాసినటువంటి విప్లవ్ గోస్వామి ఒక కాంపిటీషన్ కోసం రాసిన కథ. స్నేహా దేశాయ్ అని ఒక చాలా యంగ్ రైటర్, మీకు స్క్రీన్ ప్లేను అలాగే సంభాషణ సమకూర్చింది. ఈ సినిమా యాక్చువల్లీ వీళ్ళు పాండమిక్ టైంలో తీయటం మొదలెట్టారు. 2021 ఆ ప్రాంతంలో తీశారు. ఎక్కడో స్నేహా దేశాయ్ చెప్తుంది, ఈ కథని స్క్రీన్ ప్లే రాసినప్పుడు అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్, ఆయన నటుడు అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ అయితే జూమ్ సెషన్లో వినిపించే ప్రయత్నం చేశాను, నాకు అప్పటికి ఈ కోవిడ్ టెస్ట్ అది జరగలేదు, వాళ్ళు రావద్దన్నారు కానీ అని చెప్పారు. కానీ కాస్త నేరేషన్ వినగానే అమీర్ ఖాన్ గారు వెంటనే నువ్వు రామ్మా, వెంటనే వచ్చేసి ఎంత తొందరగా రాగలిగితే అంత రా అని చెప్పి ఆ కథని పర్సనల్గా నేను చెప్పే అవకాశం కలిగింది. సో అని చెప్పి ఒక అనుభూతిని చెప్తుంది. అలా లాపతా లేడీస్ థియేటర్లో ఒక మోస్తరుగా ఆడిన, ఓటీటీ ప్లాట్ఫామ్లో మాత్రం చాలామంది హృదయాల్ని దోచుకుంటుంది.
తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియో కూడా చూడండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.